వాస్తవానికి నేను ఈ రాత్రి సుదీర్ఘమైన అంశమేమి జ్ఞాపకం చేయడంలే, కానీ కావలసినటువంటి ఒక సందేశం మాత్రం అయితే ఉంది. ఆ సందేశం ఏంటంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం. అది ఆ దర్శనంలో భాగమే ఈ యొక్క లేఖన క్రీస్తు మహాసభల ఏర్పాటు. ఈ సభలు ఏర్పాటు చేయడానికి చాలా శ్రమ అవసరం, అలాగే చాలా ధనం కూడా అవసరం. ప్రాముఖ్యంగా వీటన్నిటికంటే ఇవన్నీ ఉన్నా కానీ ఓర్పు చాలా అవసరం. కారణం ఏంటంటే సొమ్ము అన్ని పనులను చేయలేదు, కానీ దేవుని యొక్క చిత్తమే మమ్మల్ని నడిపిస్తుందని కూడా మేము నిరీక్షిస్తున్నాం. ఈ రాత్రి దేవదేవుడు మాకు ఇచ్చిన దర్శనంలో భాగం మేము అక్కడ వాక్యాన్ని ప్రింట్ చేశాం. దయతో మీరు చదవగలిగితే చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. 8వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము, నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశమునకు. చాలు చాలు. తరువాత 20వ వచనం కూడా చదవండి. అక్కడే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. చాలు ప్రియులారా, దయతో ఆలకించండి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ఈ ప్రమాణ వాక్యాలే కానీ బోధించడం కానీ, ప్రమాణ వాక్యాల ప్రకారము బోధ జరగకపోతే అరుణోదయం రాదట. అయితే నేను ఆ వాక్యాన్ని ఈ రాత్రి వివరించట్లే. దేవుడు ఈ సభను మనకు ఎందుకు ఇచ్చారో కారణం చెప్తున్నాను. అందరినీ దేవుడు దర్శిస్తున్నాడు. మీకు ఒక ఛాయిస్ ఇస్తున్నా. మీలో ఎంతమంది యెషయా లాంటి ప్రవక్తల ఆత్మ కావాలని కోరుకుంటున్నారు? ఒకసారి చేయి పైకెత్తండి. నాకు కూడా ప్రవక్త అయిన యెషయా ఆత్మ ఉంటే బాగుండు అన్నవాళ్ళు. ఆశ లేదా? ఏంటి అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వాక్యంలో నుంచే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ధైర్యంగా ఈ రాత్రి ఇంటికి పోండి. ఎంతమంది ఇర్మియా లాంటి ఆత్మ కావాలనుకుంటున్నారు? వారికి దేవుడు ఆత్మను అనుగ్రహించబోతున్నాడు. ఎంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి ఆత్మను కావాలనుకుంటున్నారు? అలాంటి ఆత్మను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఆ సందేహం ఏంటంటే, యెషయా ఆత్మ కావాలంటే దేవుడు ఇస్తాడా? ఇర్మియా ఆత్మ కావాలంటే దేవుడు ఇస్తాడా? అయితే ఎందుకు దైవ సేవకులు ఇలా మాట్లాడుతున్నారు? మనలోనండి మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దైవ చిత్తాన్ని చెప్పి నేను ఆశీర్వాదంతో ఈ సందేశాన్ని ముగిస్తాను. అదేమిటి అనంటే, మీరు ఒకసారి వాక్యంలోనికి రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు, ఈ రాత్రి మీరు వాక్యం మీద మనసే కానీ పెడితే మీరు ఆశించిన దైవ ఆత్మను మీరు పొందుకొని ఇంటికి వెళ్ళబోతున్నారు. అందుకని జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవడానికి ప్రయత్నం చేయండి. అందరూ అంటే అందరే, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒకవేళ దేవుడు దర్శించే సమయంలో నువ్వే కానీ నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, దేవుని కృపను పోగొట్టుకుంటావు. బైబిల్ ఒక వాక్యం ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు. అందరూ మాట్లాడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. ఇఫ్ యు సీక్ ద లార్డ్ యు విల్ ఫైండ్ హిమ్. నువ్వు ఆయనను వెతికితే ఆయనను పొందుకుంటావు, అంతే. ఏది వెతుకుతావో అది దొరుకుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏది వెతుకుతావో అది దొరుకుతుంది రాత్రి. ఇది నా మాట కాదు, మన ఆత్మీయ నాయకుడు, మన తండ్రి, మన మాదిరి పురుషుడు ప్రభు అయిన యేసయ్య యొక్క సందేశం ఈ రాత్రి. దయతో ఆ వాక్యాన్ని మరోసారి అందరూ చదవండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ రాత్రి ఏదో ఒక కృపను పొందుకొని ఇంటికి వెళ్ళబోతున్నావు. ఆమేన్.
అందరూ చెప్దాం ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనందరము పొందుకొని ఇళ్లకు వెళ్ళబోతున్నాం అంతే. దూర ప్రాంతం నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి రావచ్చు, ఒకవేళ చెన్నై నుంచి రావచ్చు. కానీ రాత్రి మీకు ఒక మంచి వాక్యపు క్లూ, తాళపు చెవి ఇచ్చి పంపించబోతున్నాను. అది ఈ సభలో నువ్వు కూర్చున్నందుకు అదే నీకు దీవెన, ఖచ్చితంగా దీవెనే. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. నమ్మిన వారందరూ ఏకీభవించండి మాతో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యపు ధ్యానంలోనికి వద్దాం. రండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థమిచ్చుచున్నది కదా. చాలు చాలు, మరలా చదువుదాం. అందరూ తీయాలి, వెనక నుంచి స్వరాలు వినబడాలి నాకు. 8వ వచనం అందరూ మరలా చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని. వినండి, ఆరోహణమాయను అన్నప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తున్న విషయంలోకి వస్తున్నా. యేసు ప్రభు వారి పరిచర్య 3 విధాలు. ఆయన భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు చేసిన పరిచర్య ఒక భాగం. ఆయన సిలువ వేయబడి సమాధిలో ఉన్న 3 దినాల పాటు ఆయన చేసిన పరిచర్య మరొక అద్భుతమైన భాగం. ఆ తర్వాత ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఆయన చేస్తున్న పరిచర్య 3వది. అది మరింత అద్భుతమైనటువంటి పరిచర్య. అయితే ఇప్పుడు వినండి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడట. ఈ రాత్రి నేను ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాను అన్న వాక్యం నేను గతంలో అనేక సార్లు నేను సంఘంలో బోధించాను. ఆరోహణమైనప్పుడు చెరగా ఎక్కడికి పట్టుకుపోయారు? 3వ ఆకాశానికి పట్టుకొని పోయారు. అంటే చెరాని దేని పిలుస్తారో చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. యేసయ్య కంటే ముందు ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో, చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు వెళ్ళే స్థలాన్ని చెర అని పిలుస్తారు. అలాగే ఆ చెరకున్న మరొక పేరేంటంటే పరదైషు అంటారు. అంటే యేసయ్యకు ముందు చనిపోయిన వారి పరిశుద్ధుల ఆత్మలు, దానిని ఆ స్థలాన్ని చెర అంటారు. దానిని ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటారు. దానినే వినండి, దానినే అబ్రహాము రొమ్ము అంటారు, దానినే చెర అంటారు. ఇప్పుడు ఆయన చనిపోయి ఆయన భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళిన ఆ రోజు ఆయన చేసిన పని అందరూ వినాలి. ఇక్కడ ఆయన చేసిన పని చెరను చెరగా పట్టుకొని పోయాడు. ఎక్కడికి పట్టుకొని పోయారంటే 3వ ఆకాశానికి పరిశుద్ధుల ఆత్మలు షిఫ్ట్ చేయబడ్డాయి. పరిశుద్ధుల ఆత్మలు ఉండేదాన్ని చెర అంటారు, భక్తిహీనుల ఆత్మలు ఉండేదానిని పాతాళము అంటారు. గుర్తుంచుకోవాలి, పరిశుద్ధులు ఒక స్థలానికి పోతారు, భక్తిహీనుల ఆత్మలు మరొక స్థలానికి పోతాయి. దానిని పాతాళం అంటారు. పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలాన్ని పరదైషు అంటారు. ఇప్పుడు విషయంలోకి వస్తున్నా. ఈ పరిశుద్ధుల ఆత్మలు ఉండేటువంటి స్థలానికి వెళ్ళి వారిని చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడట. మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది కదా అన్నాడు. ఎక్కడ చెప్పబడింది? ఆయనంట చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు ఇచ్చాడట అని చెప్పబడి ఉన్నది అంటాడు. ఎక్కడ చెప్పబడి ఉంది? వాక్యములోనికి రండి. 68వ సంకీర్తన చదవండి, 18వ వచనంలోకి వెళ్ళండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. చాలు చాలు, మరలా దేవు వచ్చినాన్ని చదవండి. నీవు ఆరోహణమైతివి. స్ట్రైట్ గా విషయంలోకి వెళ్ళిపోతున్నా నేను. 18వ వచనం. నీవు ఆరోహణమైతివి అంటే యేసు ప్రభు వారు ఆరోహణమైన రోజున జరిగిన విషయం ఇది. ఇందాక చదివామే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అన్నాడే. ఆ రోజున ఇప్పుడు చదవండి మరలా.
నీవు ఆరోహణమైతివి. 68వ కీర్తన 18వ చరణం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇక్కడ బాగా వినాలి. ఈ వచనాన్ని అలాగే తెరిచి ఉంచండి. ఎఫెసీ 4:8 తెరిచి ఉంచండి. 68వ కీర్తన 18వ చరణం. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. రెండు ఇప్పుడు కలిపి చదువుదాం. మొదట ఎఫెసీ 4:8 అది చదవండి, తర్వాత సెలవు తీసుకుందాం. అందుచేత ఇందులో ఒక కృప ఉంది. ఈ రాత్రి మీరు కోరిన వరము పొందుకునేటువంటి ఒక ఆత్మీయ సూత్రం ఉంది ఇక్కడ. అది చెప్పబోతున్నాను అంతే. చదవండి, ఇప్పుడు చదవండి 8వ వచనం. అందుచేత అందరూ చదవాలి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. వినండి, మనుషులకు ఈవులు అనుగ్రహించెనని అంటే మనుషులకు ఈవులు ఇచ్చాడట, గిఫ్ట్స్ ఇచ్చాడు అని చెప్పబడింది అన్నాడు. ఎక్కడ? దాన్ని అలాగే తెరిచి ఉంచండి. ఇచ్చాడంట మనుషులకి. 68:18 చదవండి ఒకసారి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. ఇక్కడ కానుకలు తీసుకున్నాడు అంటున్నారు. ఆరోహణమైనప్పుడు అంటే చెరగా 3వ ఆకాశానికి తీసుకొని పోయారు. అది వేరొక అంశం. ఆ రోజున ఆయన మనుషుల చేత కానుకలు తీసుకున్నాడట. వినాలి. మరలా ఎఫెసీ 4:8 మనుషులకు ఈవులు ఇచ్చాడట. 68:18 తీసుకున్నాడట. ఎఫెసీ 4:8 ఇచ్చాడట. ఇప్పుడు అందరూ కాస్తంత ఇటువైపు చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషుల చేత ఈవులు తీసుకున్నాడట, కానుకలు తీసుకున్నాడట. తీసుకున్న కానుకలు ఏమిటి అంటే పాత నిబంధన భక్తుల ఆత్మాభిషేకాన్ని ఆయన తిరిగి వెనక్కి తీసేసుకున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎఫెసీ 4:8 చదవండి. అక్కడే ఉంటాం అంతే. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు ఇచ్చాడట. ఇప్పుడు వినండి, పాత నిబంధన భక్తుల అభిషేకాన్ని ఆయన తిరిగి తీసుకొని మరలా క్రొత్త నిబంధన భక్తుల మీదికి ఆయన ఆ రోజున ఏం చేశాడంటే తన ఆత్మాభిషేకాన్ని కుమ్మరించాడు కానుకగా. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అందరు చెప్పాలి హల్లెలూయా. ఆ రోజు ఆయన చేసిన పని ఏంటి? పాత నిబంధన భక్తుల ఆత్మాభిషేకాన్ని తీసుకున్నాడు, తిరిగి అదే అభిషేకాన్ని సంఘం మీద పోసాడు. ఇప్పుడు సంఘంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తున్నా, సంఘంలో పాత నిబంధన భక్తుడైన యెషయా ఆత్మ కొంతమంది మీద పోయబడుతూ ఉంది. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పాత నిబంధన భక్తుల్లో ఇర్మియా లాంటి వారి భక్తులు ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఉన్నారు. పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మ అభిషేకం తిరిగి ఆయన క్రొత్త నిబంధన సంఘం మీద పోశాడు. అందుకే ఇందాక అన్నాను, ఏలియా ఆత్మ కావాలనుకుంటే మీరు పొందుకుంటారు అని. ఒకసారి స్తోత్రం చెప్తారా? అందరు చెప్పాలి హల్లెలూయా. ఎలీషా ఆత్మ కావాలంటే మీరు పొందుకుంటారు. కారణం ఏంటంటే ఆ ప్రసంగం తిరిగి నేను రేపు జ్ఞాపకం చేస్తా. అసలు ప్రసంగం ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము అని దేవుడు ఎందుకన్నాడంటే యెషయాకు దేవుడిచ్చిన ఆత్మాభిషేకం ప్రత్యక్షత ఏంటంటే దేవుని ప్రమాణ వాక్యాలు ముద్రించి సంఘానికి ఇవ్వాలి. కానీ ఆ పని ఏలియా చేయలే, యెషయా చేయలే, ఇర్మియా చేయలే. దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య వారు చేయలే. యెషయాకు దేవుడు ప్రమాణ వాక్యాలు కట్టు అని చెప్తే ఆ పని ఆయన చేయలేకపోయాడు, అతడు చేయలేకపోయాడు. కనుక అదే ఆత్మ కొత్త నిబంధన సంఘం మీద ఆయన పోస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ పని కంప్లీట్ అవ్వడానికి. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి.
యెషయా ఆత్మ సంఘానికి ఎందుకు ఇస్తున్నాడంటే ప్రమాణ వాక్యాలు కట్టు, ముద్రించు, నా శిష్యులకు బోధించు అని చెప్పాడే. ఆ పని యెషయా వల్ల అవ్వలే. అదే ఆత్మను సంఘానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఆత్మాభిషేకాన్ని ఇచ్చి యెషయా మిగిల్చి వెళ్ళిన పనిని కంప్లీట్ చేయడానికి ఆయన దేవుడు కొత్త నిబంధన సంఘానికి అదే స్పిరిట్ ఇస్తున్నాడు తిరిగి. అందరూ సారి గట్టి దేవుని స్తోత్రం చెప్తారా? యెషయానే కాదు, ఇర్మియానే కాదు, లేకపోతే పౌలే కాదు, ఇప్పుడున్న పరిశుద్ధమే కాదు, మనకు దేవుడిచ్చిన పని మనము కంప్లీట్ చేయలేం. కారణం ఏంటో చెప్తా వినండి. ఇర్మియాకి ఇచ్చిన పని ఇర్మియా కంప్లీట్ చేయలే. యెషయాకి ఇచ్చిన పని యెషయా భక్తుడు కంప్లీట్ చేయలే. దావీదుకి ఇచ్చిన పని దావీదు తాతయ్య కంప్లీట్ చేయలే. మోషే పని మోషే కంప్లీట్ చేయలే. అందువల్ల కొత్త నిబంధన సంఘం మీదకి అదే స్పిరిట్, అదే అభిషేకం దేవుడు అంత్య దినాల్లో ఇస్తున్నాడు. కారణం ఏంటో చెప్తున్నాను. ఆ పని వారు దేవుని సేవలో నమ్మకంగా అయితే ఉన్నారు, కానీ ఆ పనిని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారంటే అది వారి శక్తికి మించిన పని. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. అందరు చెప్పాలి హల్లెలూయా. ఏలియాతో దేవుడు అన్నాడు, ఏలియా లే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నాడు. కారణం ఏంటి? ఆ ప్రయాణం ఏలియా అయితే చేయలేడు, దేవుడు ఒక్కడే చేయించగలడు. ఆ మిగిలిన పని కంప్లీట్ చేయడానికి అందరు ఈ రాత్రి ఈ మాట ఒక్కటి గ్రహించండి. ఇంటికి సంతోషంగా వెళ్తూ వెళ్తూ అడగండి. అడగకపోతే దీవెన పొందుకోలేం. ఏంటంటే ఏలియా తన శక్తికి మించిన పని అయిపోయింది, యెషయాకి అది శక్తికి మించిన పని అయిపోయింది, దావీదుకి అది శక్తికి మించిన పని అయిపోయింది. అందుకే ఆ పని కంప్లీట్ చేయడానికి దేవుడు తన ఆత్మాభిషేకాన్ని ఏలియా నుంచి, యెషయా నుంచి, దావీదు నుంచి, మోషే లాంటి పాత నిబంధన భక్తుల నుంచి ఆయన తిరిగి తీసుకొని అది క్రొత్త నిబంధన సంఘం మీద తిరిగి పోసాడు. ఇప్పుడు పోయబడుతున్న ఆత్మ కొంతమందిలో ఏలి ఆత్మ ఉంటుంది, కొంతమందిలో ఎలీషా ఆత్మ ఉంటుంది, కొంతమందిలో సమూయేలు ఆత్మ ఉంటుంది. అప్పుడప్పుడండి కొంతమంది నన్ను ఏదన్నా అడుగుతారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని. నేనంటాను, నీకు ఒక నెల దినాలు ఈ పని అవుతుంది వెళ్ళు అంటాను. కారణం ఏంటంటే అది చెప్పేటప్పుడు నాకు సమూయేలు గుర్తుకొస్తాడు. ఆ టైంలో నేను ఎలా ఫీల్ అవుతా అంటే ఐ ఫీల్ జస్ట్ లైక్ ఏ శామ్యుయల్, ద ప్రాఫెట్ శామ్యుయల్ లాగా నేను ఫీల్ అవుతా. కారణం ఏంటి చెప్పనా? శామ్యుయల్ అంటాడు, సౌలు గార్దుబాలు వెతుకుతూ ఆయనకు వెళ్తే నువ్వు వెళ్తావు, పలానా చోట దొరుకుతాయి అని చెప్తాడు. ఏదైతే అతడు చెప్తాడో అది జరుగుతూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఇది నీకు జరుగుతుంది వెళ్ళు అని చెప్తాను. కారణం ఏంటంటే అది చెప్పినప్పుడు నా లోపల అలాంటి స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. ఈ రాత్రి దేవుని దాసునిగా మీకు అందరికీ జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఈ రాత్రి సభలో ఉన్న మీరందరూ ధన్యులు. అందరూ సరిగట్టి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఏ అభిషేకాన్ని కోరుకుంటే దేవుడు అభిషేకానికి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీవు ఆరోహణమైతివి, చెరపట్టబడిన వారిని పట్టుకొని పోతివి, మనుషుల చేత ఈవులను తీసుకుంటివి. అక్కడే కంటిన్యూ చేయండి. ఆ వచ్చిన ఒక్కదాన్ని కంప్లీట్ చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. నీవు ఆరోహణమైతివి. ఆయన అభిషేకం తిరిగి కొత్త నిబంధన సంఘానికి ఎందుకు ఇస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నా. చదవండి, ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని. నీవు ఆరోహణమైతివి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ఇందాకే నేను చెప్పాను, కానుకలు తీసుకున్నావంటే ఏమని చెప్పాను? పాత నిబంధన భక్తుల ఆత్మాభిషేకాన్ని ఆయన తిరిగి తీసుకున్నాడు. తీసుకుంటివి. తర్వాత యెహోవాను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఏంటంట? ఎవరి సహితం? అందరూ మాట్లాడాలి ఇక్కడ కూర్చున్న వారు. ఆయన ఆ రోజు తీసుకున్న కానుకలు ఏవి అంటే మనుషుల అభిషేకం అని చెప్పాను కదా. పాత నిబంధన భక్తుల అభిషేకాన్ని ఆయన చెరగా పట్టుకొని పోయిన రోజున వారి అభిషేకాన్ని తీసుకున్నాడు, మరలా తిరిగి సంఘం మీద పోసాడని చెప్పాను. ఎవరి అభిషేకం తీసుకున్నాడు? ఎవరి దగ్గర నుంచి కానుకలు తీసుకున్నాడు? ఇప్పుడు చదవండి. విశ్వాసఘాతకుల సహితం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. విశ్వాసఘాతకులు అంటే
అందరూ వినండి. దేవుడు నీకు పని అప్పగించాడు. దేవుడు నీకు ఒక కృపావరాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు పని చేయాలని నీకు పని అప్పగించాడు. కానీ చేస్తానని చెప్పావు, చేయకుండా పారిపోతున్నావు. విశ్వాసఘాతకులు. నేను అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాను. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా? మీలో ఎవరైనా వెళతారా? ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్న ఏజ్లో, అంటే రమారమి 40 years బ్యాక్, ఈ పాట మైకులో వస్తూ ఉండేది. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా? మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా అని పాట వస్తుంటే, అది చిన్న వయసు. ఇప్పుడు పిల్లలు పరిగెడుతున్నారే, అలా పరిగెడుతూ నేను రిపీట్ దానికి ఆన్సర్ ఇచ్చేవాడిని. వెళతాను, నేను నీ ప్రేమను చెబుతాను అని పాడేవాడిని. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారు మీరేమీ భక్తిహీనులు కారు. మీరు వెళ్తానని చెప్పారు, దేవుని పని చేస్తానని చెప్పారు, దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తానని చెప్పారు. వెళతానని చెప్పి వెళ్ళకుండా ఆగిపోయావు. నువ్వు ఒక విశ్వాస ఘాతకుడు అయ్యావు. అలాంటి వారు ఇప్పుడు కాదు, పాత నిబంధనలో కూడా ఉన్నారు. వారి అభిషేకం కూడా తీసుకున్నాడట. విశ్వాసఘాతకుల అభిషేకం కూడా వారి సహితం, వారి అభిషేకాన్ని సహితం ఆయన తీసుకొని తిరిగి క్రొత్త నిబంధన సంఘం మీద వేశాడు. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు వినండి, నువ్వు ఏ ఆత్మను కోరుకుంటే ఆత్మ వస్తుంది. ఎలీషా ఆత్మ కోరుకున్నావా? నువ్వు ఒక ఎలీషాలాగా లే అంటే చచ్చినోడు బ్రతుకుతాడు. ఎలీషా ఆత్మ కోరుకున్నావా? నయమాను బాగుపడు అని ఎలీషా చెప్తే బాగుపడినట్టు బాగుపడతాడు. ఒకవేళ ఎలీషాతోనే ఉండి నీ లోపల గెహాజీ ఆత్మ ఉందనుకోండి, అది కూడా నీ లోపల పనిచేసింది. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఈ రాత్రి దేవుడు తిన్నగా మాట్లాడుతున్నాడు. ఏది వెతికితే దొరుకుతుంది. మళ్ళా చదవండి 68వ అధ్యాయం కీర్తనలు 18వ వచనం మళ్ళా చదవండి. నీవు ఆరోహణమైతివి. అందరూ చదవండి, ప్రార్థన చేసుకుందాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మాభిషేకం అనే కానుకలు తీసుకుంటివి. యెహోవాను దేవుడు, యెహోవాను దేవుడు అక్కడ నివసించునట్లు, అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకుల చేత సహితము, విశ్వాసఘాతకుల చేత సహితం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసఘాతకులు, దేవుని పని చేస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హేబేలు దగ్గర నుంచి విశ్వాసఘాతకులు ఉన్నారు. హేబేలు చంపిన తన అన్నయ్య కయ్యూను లాంటి విశ్వాసఘాతకులు ఉన్నారు. వారి ఆత్మ కూడా నీ లోపలికి వచ్చేది. ఏది వెతుకుతున్నావో అది వస్తుంది. జాగ్రత్త. ఈ రాత్రి ఈ స్థలం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని ఆత్మను కోరుకుంటే దెబోరా లాంటి ఆత్మాభిషేకం సిస్టర్స్కి వస్తుంది. ఎస్తేరు లాంటి ప్రార్థన ఆత్మ, ఎస్తేరు లాంటి తన స్వజనుల కొరకై ప్రార్థించిన ఆత్మ నీకు వస్తుంది. జస్ట్ సీక్ దట్, దాన్ని వెతుకంతే. ఏ ఆత్మ కావాలనుకుంటున్నావు ఆత్మ నీకు ఇస్తాడు. ఈ మధ్య కాలంలోనే బ్రదర్ ఏసన్న గారు చనిపోయారు. అన్నయ్య చనిపోయిన ఆ దినాలలో చివరి రోజుల్లో మేమైతే ఒక చర్చిని, కంచెలపాలెం చర్చిని అన్నయ్య చేత డెడికేట్ చేయించాం, ప్రతిష్ఠత చేయించాం. ఆ తర్వాత అన్నయ్య సిక్ అయినప్పుడు నేను వారంలో ఒక 2-3 సార్లు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. నాతో ఎక్కువగా అక్కడ సంజీవ్ నగర్లో పట్రా ఫ్రాన్సిస్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. అతను వచ్చేవాడు గుంటూరులో. అయితే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయన దగ్గరికి సిక్ అయినప్పుడు జస్ట్ ఏవో ఒక ఫ్రూట్స్ తీసుకువెళ్ళేవాడిని. చాలామంది ప్రతి ఫొటోస్ తీసుకొని పెట్టుకున్నారు. అప్పట్లో నాకు ఫొటోస్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. అయితే 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి యాపిల్స్ లేకపోతే ఏ ఓటు తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాడిని. అలాగే ఇచ్చేసేసి వచ్చేవాడిని, నిలబడేవాడిని.
అయితే ఆయన చనిపోయిన రోజున హోసన్నా మినిస్ట్రీస్ నుంచి వినండి చెప్తున్నాను, హోసన్నా మినిస్ట్రీస్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈవినింగ్ 7కి. అప్పుడు నేను పాస్టర్ గారు అప్పుడు కారులో ఇంకా ఎవరో ఉన్నాం, అంగళ కుదురు ప్రేయర్కి వెళ్తున్నాం. అన్నయ్య మహిమ ప్రవేశం చేశారు, హోసన్నా మందిరం నుంచి ఫోన్ చేస్తున్నాం అని ఫోన్ చేయగానే నాకు ఈ వాక్యం గుర్తొచ్చి నేనేం ప్రేయర్ చేసుకున్నాను చెప్పిన, ప్రభువా అన్నయ్యకు చక్కగా పాటలు రాసే కృప ఇచ్చావు, అది కూడా నాకు అని ప్రార్థన చేసుకున్నా. తర్వాత నుంచి నాకు తెలియకుండానే పాటలు రాసేస్తున్నా నేను. The same spirit he gave me. నేను అప్పుడప్పుడు పాస్టర్తో చెప్తూనే ఉంటాను. ఆ రోజు చెప్పాను నేను, నాకు ఫోన్ చేసిన ఆ టైంలో ఆ స్పిరిట్ వెళ్ళిపోతా ఉండొచ్చు. నేనైతే దేవుణ్ణి అడిగాను, ప్రభా జస్ట్ కారులో అలా కూర్చొని, దేవా నాకు అభిషేకాన్ని ఇవ్వండి, గివ్ మీ ద టాలెంట్. పాటలు అయితే పాడటం రాదు నాకు, గార్థం స్వరం నేను పాడాను అనుకోండి మీరందరూ పారిపోతారు. 4 పాటలు వరుసనే పాడితే పారిపోతారు. కొంతమంది ఉన్నారులే నా పాట విని కూర్చున్న వాళ్ళు ఉన్నారు, స్తుతించే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రభా చక్కగా నీ వాక్యానుసారంగా రాసే కృప దయచే ప్రభు అని అంటే నేను పొందుకున్నటువంటి వాటిలో కొన్ని ఉన్నాయి. ఇలా చెప్తే పోతే నేను 11 గంటలకు ఆపుతానని చెప్పాను, మీకు తెలియదు ఇప్పుడు 11:30 అయ్యి ఉంటుంది, నాకు కూడా తెలియదు, నేను చూడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 11:30 అవుతుంది కనుక ఆపేస్తున్నాను. ఈ రాత్రి అందరూ వినండి, లేఖన క్రీస్తు మహాసభలు అంటే వాక్యంలో దాగి ఉన్నటువంటి లేఖన స్వరం ప్రజలకు వినిపించాలి. దట్ ఈస్ మై విజన్, దట్ ఈస్ మై డెడికేషన్. వాక్యం చెప్పకుండా పంపించండి నేను. కారణం ఏంటంటే నేను దేవుని దగ్గర అడుగుతూ ఉంటాను, ప్రభా ఈరోజు లేఖన స్వరాన్ని ప్రజలు వినాలి. ఈరోజు దేవుడు అందరికి వినిపిస్తున్నాడు. నీవే కానీ కోరుకుంటే నీకు దేవుడు ఉన్నతమైన ఆత్మాభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. భక్తుల ఆత్మను కోరుకుంటే అది పొందుకుంటావు, లేకపోతే నీవు విశ్వాసఘాతుకుల్లాగా ఉన్నటువంటి వారి ఆత్మను కోరుకుంటే ద సేమ్ స్పిరిట్ విల్ వర్క్ ఇన్ యూ. అదే ఆత్మ నీ లోపల కూడా పనిచేస్తుంది. కాబట్టి హాయిగా దేవుని దగ్గర భక్తుల ఆత్మాభిషేకాన్ని కోరుకో. దేవుని కొరకై నేను కూడా బ్రతకాలని నువ్వు సమర్పించుకో. దేవుని ఆత్మ నీకు తోడుగా వచ్చును గాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తుదామా, ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలయ్యా, రక్షకుడా మీకు వందనాలు స్వామి. దేవా నేను నీ యొక్క సన్నిధానంలో ఆ సియోను వీధులలో ఆ మహిమ ప్రపంచంలో నేను సైతం దేవా దేవా ప్రార్థన చేస్తున్నావా, దిక్కులు చూస్తున్నావా, కృప పోగొట్టుకుంటావు నాయన. అందరూ లేచి నిలబడాలి, బలంగా 2 చేతులు పైకెత్తాలి. అక్కడ కొన్నిసార్లు కొంతమంది నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. సేవకుడు కాదు, నువ్వు లోబడాల్సింది సేవకుడికి మాత్రం కాదు, దేవుడు మాట్లాడుతున్న మాటకు లోబడాలి. నీవు నమ్మి దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడని నమ్మి నీవు దేవుని కొరకై జీవిస్తే దేవుని కృపను పొందుతావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు లోడ్. హల్లెలూయా. దేవా నీకు వందనాలు నాయన, నీకు వందనాలు తండ్రి. సియోను వీధులలో నేను కూడా ప్రభువా నీతో ఉంటాను నాయన. ఈ రాత్రి నాయన మీరు నన్ను దర్శించండి, నీ సన్నిధి నాకు దయచేయండి నాయన, నీ కృప నాకు దయచేయండి. ఆ వీధుల్లో, ఆ రాజ్య మార్గంలో, ఆ బంగారు వీధుల్లో, ఆ మహిమ ప్రపంచంలో నేను కూడా రాజు అయిన యాజక సమూహము వలె, నీ సొత్తైన ప్రజ వలె నేను కూడా జీవిస్తాను స్వామి. రక్షకుడా నీకు స్తోత్రం రాజా. ప్రార్థన మీ కుడి చేతులు అలాగే తండ్రి వైపు ఎత్తించండి. ఏది బలహీనత ఉన్న స్థలములో మీ ఎడమ హస్తాన్ని ఉంచండి. ప్రభువగు దేవుడు ఈ రాత్రి తన ఆత్మచేత నిన్ను తాకి నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి, నీ రోగమును మాపి, నీ తెగులు తొలగించి, నీ బాధను తుడిచివేసి, నీ దుఃఖాన్ని నాట్యంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు వందనాలయ్యా.
రాత్రి మీ సన్నిధి మీరు మాకు ప్రకటించినందుకై వందనాలు. లేఖన క్రీస్తు మహాసభలు అనే పేరు పెట్టడానికి కూడా ముఖ్య ప్రసంగి కూడా నీవే అని ఆ లేఖన క్రీస్తు పేరును మెన్షన్ చేయడానికి మీరు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లేఖన క్రీస్తు మహాసభలు ఈ రీతిగా జరగడానికి మీరు సహాయం చేస్తున్నందుకై మీకు కోటాను కోట్ల కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన దర్శనము వైపు ఆగక సాగిపోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోనికి, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితంలోనికి ఇప్పుడే మీ ఉన్నతమైన కృపను యేసు క్రీస్తు వారి నామంలో విడుదల చేస్తున్నాను నాయనా. ప్రతి ఒక్కరు ఇప్పుడే యేసు క్రీస్తు వారి నామంలో దేవుని అభిషేకము పొందుదురు గాక. మనలో ఉన్న రోగము, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న ప్రతి పాపము యేసు క్రీస్తు వారి కలువరి నామములో కొట్టివేయబడును గాక. తండ్రి, మీ బిడ్డల శరీరంలోనికి నాయన బలహీనత కలిగిన స్థలములో ఎడమ హస్తాన్ని ఉంచారయ్యా. వారి శరీరంలోనికి ఇప్పుడే వారు గ్రహించులాగున, నూతనమైన స్వస్థత కలుగులాగున మీ స్వస్థతను యేసు క్రీస్తు వారి నామంలో ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ప్రభా, బిడ్డలు తాకినందుకై వందనాలు. బిడ్డలందరినీ బాగు చేస్తున్నందుకై వందనాలు. నాయనా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. రేపు ఉదయకాలం, రేపు రాత్రి, మరలా ఎల్లుండము మధ్యాహ్నం, మరలా రాత్రి కాలపు సభలలో మీ సన్నిధి మాకు ప్రకటించి మేము కన్నులారా మీ మహిమను చూచులాగున అందరినీ మీ యొక్క ఆత్మతో అభిషేకించమని, బిడ్డలందరినీ మీ కృప చేత ఆవరించి మీ కృపయు మీ క్షేమమును వారి వెంట సాగనంపి ఈ సభలో దేవుడు నన్ను దర్శించారని సాక్ష్యమిచ్చులాగున వారందరినీ బాగు చేయమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ఆమేన్.